హాయ్ హలో వెల్కమ్ టు ద సర్కిల్ ఛానల్. ఈ రోజు మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. వీడియో కొంచెం లెంతీ అయితే 1.2x 1.7xలో పెట్టుకొని చూడండి. చెప్పాలంటే యష్మి అండ్ మణికంఠ గురించి. ఫస్ట్ మణికంఠ యష్మిని చేస్తారు కదా చిన్న పాయింట్ మీద. ఆయన ఎప్పుడైనా అప్పుడు విష్ణుప్రియ నటన చేసిండే నామినేషన్లో, ఇప్పుడు ఆమె నటన చేసేసరికి ఈమె ప్రతి నామినేషన్లో నిన్న పెడితే అట్లనేసరికి నామినేషన్లో చేసిండు. వచ్చి ఇక్కడ సారీ 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 అని చెప్తా ఉంటాడు, బతిలాడుతూ ఉంటాడు. కానీ ప్రతి నామినేషన్ నేను అసలు ఒప్పుకోను, నిన్నే నామినేట్ చేస్తా అని చెప్పేసి యష్మి అంటది. చేస్తే చేసినావు కానీ సారీ 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 అని అంటాడు. సరే అనేది అన్నాక అటు వెళ్ళి వచ్చి వెనకాల నుంచి ఇట్లా హక్ చేసుకుంటాడు. ఇట్స్ ఓకే అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కాఫీ తేవాలా అని చెప్పి మళ్ళీ హక్ చేసుకుంటాడు. ఆమె అన్కంఫర్టబుల్ ఫీల్ అయినప్పుడు ఎందుకు అని చెప్పేసి అసలు మనకంటే బిహేవియర్ అయితే చాలా వరస్ట్ అనిపించింది నాకు. అంటే అది హక్ చేసుకోవడం అంటే అంత గొడవ అయిన తర్వాత అది ఆమె ఇట్స్ ఓకే అని అన్నంటే నువ్వు హక్ చేసుకుంటే ఓకే. ఆమె వద్దు అని చెప్తా అంటే కూడా వెళ్ళడం నాకైతే మంచి అనిపించలేదు. నెక్స్ట్ పృథ్వీ సీత ఉన్న అక్కడ విష్ణుప్రియ వంట చేస్తా అంటే వినవే ఏందే నీ కూడా అని సాంగ్ పాడుకుంటూ వెళ్తుంటే సీత వచ్చి హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకోగానే పృథ్వీ అంటాడు ఐమ్ సారీ అంటే ఐమ్ సారీ టూ అని చెప్తాడు. కట్ చేస్తే విష్ణుప్రియ ఏమో ఏమో అంటుంటే అతను ఒక డైలాగ్ ఇస్తాడు, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కూడా సేమ్ నీలాగే మాట్లాడతాడు, ఎక్కువ 70% క్వాలిటీస్ ఉంటాయి అని చెప్పేసి అంటుంది. అసలు ఈ పృథ్వీ ఏంటో అసలు ఆయనకైతే నక్కతో ఒక చిన్న అంటే ఐ మీన్ అటు అసలు ఎప్పుడు ఒక్క పని చేసినట్టు ఉండడు ఇంట్లో. కాకపోతే గర్ల్స్ అందరూ ఆయన చుట్టే ఉంటారు మంచిగా కంటెంట్ చేయడానికి. అటు సోనియా, ఇప్పుడేమో యష్మి అంటారు, తర్వాతనేమో అదే విష్ణుప్రియ, సీత అందరూ ఆయన చుట్టే ఉంటారు కంటెంట్ చేయడానికి. అసలు ఆయననేమో గేమ్ ఏమో అగ్రెషన్లు ఆడతారు, అదేమో అట్లా ఏందో ఏమో అబ్బా. నెక్స్ట్ గేమ్ కూటి కోసం కోటి విద్యలు అట్లా అని చెప్పి గేమ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పగానే అబ్బాయి టీం వాళ్ళంతా అబ్బాయి ముందే అని అంటాడు, సంచారకి ఏదైనా మిస్టేక్ అని చెప్తే మాత్రం అందరం కలిసి ఎగబడాలి అన్నట్టు చెప్తాడు. అదే పాయింట్ మీద అసలు గేమ్ అంతా అట్లనే ఆడతారు. సంచాలకి ఎప్పుడంటే మొత్తం టీం అందరు వచ్చేస్తారు. సో ఇప్పుడు గేమ్లోకి ఫోటో ఫ్రేమ్ గేమ్ ఉంటుంది, ఫోటో పెట్టో ఆగేటట్టు అని చెప్పేసి నబిల్ అండ్ పృథ్వీ వెళ్తారు. ఇక్కడ అసలు పృథ్వీని వేస్ట్గా పెట్టాలనిపించింది. పృథ్వీకి ఉండేదే అగ్రెషన్. పృథ్వీ అసలు గేమ్లో కట్టానంటే అక్కడ ఆపోజిట్ వాళ్ళకైనా ఏదో ఒకటి అయితే, లేకపోతే సంచాలకి పెద్ద అదైతే సంచాలకి సీత. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఎవరి దారిలో పెడతారు, తర్వాత ఎవరినో ఊకే డిఫెండ్. ఇక పృథ్వీది ఎట్లుంటుంది, ఆయన ఆడు ఉండదు, ఊకే ఎవరినో నెట్టేసుడు అగ్రెషన్. ఆయన అప్పటికే భయపడుతూనే ఉన్నాడు. అంటే కావాలని చేస్తలేడు, ఆయన ఏదో అన్ఇంటెన్షన్లో అయిపోతుంది. ఎందుకంటే ఆయన నేచరే అది కదా, ఇక అట్లా చేస్తాను. తర్వాత అప్పటికి సీత చెప్తానే ఉంటుంది. ఇక లాస్ట్కి బిగ్ బాస్ కూడా చెప్తాడు, ఒకరు అంటే ఆపడానికి వీలు లేదు అన్నట్టుగా చెప్తాడు. జస్ట్ మీరు డిఫెండ్ చేసుకోవాలి కానీ ఎవరిని ముట్టుకోకూడదు అని చెప్తే అదే పాయింట్ మీద సీత చెప్తుంది. కానీ పృథ్వీకి అసలు చెయ్యి లాగట్లేదు. ఆయన వస్తే పట్టేసుకుంటున్నాడు. ఆయన గేమ్ మీద ఫోకస్ చేస్తలేడు. ఆయన వచ్చేస్తేనే అంటే అన్ఇంటెన్షన్లోనే, ఏదో ఇంటెన్షన్గా కావాలని ఏం చేయట్లేదు. కానీ సో అట్లా చూసి ఆల్రెడీ 4-5 టైమ్స్ చెప్తూనే ఉంటుంది. అయినా కూడా అట్లనే చేస్తాడు. ఇక లాస్ట్కి సీత కూడా వర్కౌట్ కాక ఇచ్చేస్తుంది, నబీలే గెలిచిండు అని చెప్పేసి. పృథ్వీ ఫీల్ అవుతాడు ఇక, అంటే అట్లా అయిపోయింది గేమ్ అని చెప్పేసి. కోర్స్ అంటే అంతకుముందు గేమ్స్ అన్ని ఇంటెన్షన్గా అట్లా అగ్రెసివ్గా అనిపిస్తుంది, కానీ ఈసారి కొంచెం అన్ఇంటెన్షన్లో ఆయన వల్ల తప్పేం లేదు, అదేదో అయిపోయింది అన్నట్టే అనిపిస్తుంది. నిఖిల్ మణికంఠని అడుగుతాడు అన్నట్టు, యష్మి ఎందుకు హర్ట్ అయింది అని చెప్పేసి అని అంటే, తర్వాత ఇక వాళ్ళిద్దరు ఏదో ఆమె ఎందుకు అట్లా సతాయిస్తున్నావు అది అని చెప్తే అక్కడ సీత వచ్చి ఒక ఫ్లర్టిష్ చెప్తాడు అని చెప్పేసి ఏదో అంటది. అని అడుగుతున్నా నిఖిల్, నేను నీతో తప్ప అసలు ఎవరితో ఫ్లర్ట్ చేస్తానా అంటే చేయవా, యష్మితో చేస్తావు, సో యష్మితో అని అంటారు. సోనియాతో చేయవా అని అంటే సోనియాతో చేస్తాను, నేను చేయనంటే యష్మితో చేస్తాను అంటే యష్మి సరే అని చెప్పేసి యష్మిని పిలుస్తాడు. యష్మిని పిలిచిన తర్వాత యష్మిని అడుగుతారు, ఇతను ఫ్లడ్ చేస్తాడు కదా అని చెప్పేసి అని అడిగితే నాతో చేయదని అని అట్లా ఏం మాట్లాడు అని అంటే, తర్వాత లేదు అని చెప్తే విష్ణు అంటుంది నువ్వు హ్యాపీ కదా అంటే అప్పుడు యష్మికి పాయింట్ అర్థమై నాతో ఏం చేయడు, ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అని చెప్పి వెళ్ళిపోతుంది. అసలు అంటే నిఖిల్ సీతకి ఎందుకులాగా బాగానే ఉంది, అసలు ఇప్పుడే సడన్గా కొత్త యాంగిల్ ఏంటో ఏమో. తర్వాత నిఖిల్, సీత, విష్ణు నైనికి అక్కడ కూర్చొని ఉంటారు. కూర్చున్నప్పుడు నీకు ఒక విషయం నువ్వు చెప్పు అని సీత విష్ణుని అంటే నేనెందుకు చెప్తానే, నీ విషయం నువ్వు చెప్పు అని. అక్కడనే అసలు మనకు అర్థమైపోవాలి, ఆడియన్స్ అంతా పిచ్చోళ్ళు అనుకుంటారా ఏంది అసలు. ఆమె ఏదో చెప్దామని అనుకుంటుంది, స్టార్ట్ చేసి నీకు ఏం ప్రాబ్లం కాదు కదా బయట అయినా మన విషయం, అంటే ఇట్లా నీకు ఏమైనా అవుతుందా అని అంటే ఏదైతే ఆయన అడిగానో నువ్వు చెప్పని విష్ణు అని అంటుంది.
అన్న తర్వాత అప్పుడు నిఖిల్ అంటాడు అన్నట్టు నేను ఎవరితో ఎట్లుంటాను, ఎవరితో ఏం చేస్తానని నాకు క్లారిటీ ఉంది, బయట మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడతాడు. తర్వాత అదే నువ్వు ఇక మళ్ళీ ఇటేమో సోనియా పృథ్వీ వాళ్ళు ఉన్నారు. అసలు కెమెరా మ్యాన్కి దండం పెట్టాలి. బిగ్ బాస్ ఎడిటర్కి అయితే ఒకరికి అది చూపెట్టారు, ఒకరికి చూపెట్టారు, ఏదో ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చూపెట్టారు. మొత్తం మూవీ డైరెక్షన్ చేసినట్టు చెప్తాడు అసలు. అది తర్వాత మాట్లాడుకుంటున్నాం. నేను నన్ను అందరి లెక్కనే చూడు, మన మధ్యలో ఇవన్నీ వదిలిపెట్టేసి ఇక ఫ్రెండ్షిప్ లాగానే ఉందాం అని చెప్పేసి అప్పుడు నైనికతో ఎట్లుంటాం, ప్రేరణతో ఎట్లుంటాం, అలా వాళ్ళు ముగ్గురుంటారు అన్నట్టు. వాళ్ళతో ఎట్లుంటున్నా అట్లా వాళ్ళతో ఉన్నట్టు ఉండదు అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటాను నేను అని అంటే నాతో కూడా అట్లనే ఉండవు అని అంటారు. ఏమో సోనియా అండ్ పృథ్వీ వాళ్ళది నడుస్తారు బెడ్రూమ్లో. యష్మికి నీ మధ్యలో ఏంటిది రానంటే ఏంటిది అని అంటే నువ్వు మొన్న ఏదో అన్నమాట కదా అంటే అందరు అనుకుంటాళ్ళు, సో అందరిని అడగడం ఎందుకు అని చెప్పేసి నేను నిన్నే అడుగుతానంటే ఏంటిది అని అంటే నువ్వేదో మొన్న డ్రెస్ చేసుకుంటే బాగుందని చెప్తే తనేమో సరే నేను ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ అని తెచ్చుకుంటా అని అన్నది అని అంటే జస్ట్ నార్మల్గానే అన్నది అని అంటే ఓకే ఓకే అని. కానీ నీకు యష్మి అంటే ఇష్టమా అని చెప్పేసి అంటే యాజ్ ఏ పర్సన్గా ఇష్టం, ఇప్పుడు మీరు ఇష్టం కదా అట్లానే ఇష్టం అని చెప్తాడు పృథ్వీ. మళ్ళీ ఇటు సీత వాళ్ళదేమో సీత అంటది నీ హార్ట్లో ఏముందో తెలియదు, నువ్వేమో చెప్పవు అని అంటే నువ్వు అడగట్లేదు కదా అని చెప్పి నిఖిల్ అంటాడు. అసలు ఏమవుతుందో ఏమో బిగ్ బాస్లో అందరూ లవ్ ట్రాక్లు అనిపించేస్తారు. అది ఎంతవరకు అంటే ఇట్స్ లైక్ జెన్యూన్ అనిపిస్తుంది సీత మాత్రం. బట్ ఆమె గేమ్ ఎటు పోతుంది, వీళ్ళు ఎటు పోతాళ్ళు మధ్యలో బిగ్ బాస్ ఒకటి ఇప్పుడు దాని మధ్యలో కట్టి ఆపేసిండు. ఇక తర్వాత మళ్ళీ గేమ్కి వెళ్ళిపోయాడు. ఇక గేమ్లోనేమో నత్తల గేమ్. ఇలా ఫస్ట్ ఇటు సైడ్ ఏమో నిఖిల్ అండ్ సోనియా ఉంటారు, ఇటేమో ఆదిత్య అండ్ ప్రేరణ ఉంటారు, మనకంటే అయితే సంచాలక్. అది అసలు ఎంత నిఖిల్ అయితే సూపర్ ఆడిండు. అఫ్కోర్స్ నిఖిల్ బాగా ఆడతాడు, ఆయన తెలుగు కూడా ఉంది. అసలు ఒక్కసారి ఇట్లా దూపితే అక్కడికి పోతుంది క్యాబేజీ. నెక్స్ట్ ప్రేరణ ఇది గుడ్ అబ్బా మంచిగా అంటే ఆమెకు ఉన్న పర్సనాలిటీకి బట్టి ఇట్స్ లైక్ సూపర్ మంచిగానే ఆడింది. నెక్స్ట్ మన ఆదిత్యనైతే అసలు ఏమన్నా అప్రిషియేట్ చేయాలా. అసలు ఆదిత్యనైతే ఏమన్నా ఆడిండా గేమ్ అసలు ఎంత అప్రిషియేట్ చేయాలో. అంత ఏజ్లో అందరికంటే అతని ఏజ్డ్ అయినా కూడా వాళ్ళు సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఇస్తారు. జస్ట్ లాస్ట్లో మిస్ అవుతుంది. అది కూడా మనకంట వల్ల ఇప్పుడు మనకంట గురించి మాట్లాడుకున్నాం, సోనియా గురించి చెప్పాలి కదా. సోనియా అసలు అంటే గవర్నమెంట్ రెస్ట్ ఆఫ్ కోర్స్ తన పర్సనాలిటీ వల్ల ఆడలేకపోయిందేమో కానీ అయినా కూడా అందుకే అన్నట్టు ఇంకా ఆయన చాలాసార్లు చెప్తారు గేమ్ అంటే ఆడలేను అని చెప్పి గవర్నమెంట్ వరుతాను అని ఫస్ట్ వీక్లోనే చెప్పింది. ఇక దానికి ఆమె ఏదో ఆడినట్టు వీళ్ళందరూ వచ్చి హక్ చేసుకుంటూ అది చేసుడు పృథ్వీ వచ్చి కిస్ చేస్తాడు, వాళ్ళిద్దరు నిఖిల్ ఉన్న వాళ్ళు హక్ చేసుకుంటారు. అబ్బబ్బబ్బా ఆమె పాపం నిఖిల్ సీత హక్ చేసుకుంటారు వాళ్ళిద్దరు మధ్యలో. అసలు ఏం చిన్నగా అయితే వాళ్ళేమన్నా అయితే రెడీగా ఉంటారు అందరు హక్ చేసుకోవడానికి. నెక్స్ట్ లాస్ట్కి అసలు 15 క్యాబేజెస్ పెడతారు. ఒకళ్ళు లాస్ట్కి ఒకళ్ళు ఉంటుంది కదా. అయిపోయిన తర్వాత అంతే ఎక్కడి వరకు ఉంటే అక్కడికైనా మనీ ఫిక్స్ అయినప్పుడు అట్లనే ఉంచుతా అయిపో అసలు యాక్చువల్గా. మళ్ళీ వీళ్ళు అడుగుతూనే ఇంకొక క్యాబేజ్ తెచ్చి పెడతాడు. ఆయన ఫీల్ అయింది ఏంటంటే ఎవరు తొందరగా అంటే ఉన్న క్యాబేజ్లోనే ఎవరు తొందరగా వెళ్తే వాళ్ళు అని చెప్పేసి ఫిక్స్ అయ్యాడు. సో అదే పాయింట్ మీద నిల్చొని నేను అంతే అని మాట్లాడితే అయిపో వాళ్ళు పెట్టమనగానే పెట్టేసాడు. తర్వాత కూడా ఇంకా ప్రేరణ అయితే అన్ని సంచాలకు నా ఇష్టం అని చెప్పి బొక్కలో సంచాలకు అని అంటారు. బొక్కలో క్యాబేజ్ అని అంటాడు. అసలు ఆమెకు అంటే ఆ టైంలో అట్లా అనొచ్చు అని చెప్పేసి ఈమె కూడా సంచాలకు ఉన్నది కదా, ఈమె కూడా తెలుస్తుంది ఆ ప్రెజర్ నుంచి ఏమని చెప్పేసి అట్లా మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్టో ఏమో. ఆయన రూల్స్ ఆయన కరెక్టే పెట్టుకున్నాడు, దాన్ని గట్టిగా కంటిన్యూ చేస్తాయి. మధ్యలో అసలు అది ఇంకో క్యాబేజ్ వేసి పెట్టాల్సిందే కాదు. వీళ్ళ పాయింట్స్ వీళ్ళకు ఉన్నాయి, అఫ్కోర్స్ వాళ్ళ పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి. అదే లొల్లి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు అట్లా ఉండగా మళ్ళీ అంటే ఇక అది ఎక్స్ప్లెనేషన్ చేసి అబ్బాయి వీళ్ళకి చేస్తాడు. ఇక వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్తూనే ఉంటారు. మనకంటే పాయింట్స్ మనకంటే నాకైతే మనకంటే చేసింది కరెక్టే ఉన్నది, కానీ ఆయన పాయింట్ మీద ఆయన గట్టిగా ఉంటే మళ్ళీ ముందే చెప్పుంటే అయిపో. యాక్చువల్గా వాళ్ళకి చెప్పలేదు, అదొక మిస్టేక్. నేను ఉన్న 15 అయిపోయినాయి అంటే అది అంతే అని చెప్పేసి చెప్తే అయిపో. కాబట్టి ఆయన కూడా అప్పటికప్పుడే డిసిజన్ తీసుకోవాల్సింది కాబట్టి చెప్పలేకపోయింది, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయిండు. నెక్స్ట్ బాల్స్ గేమ్ ఉంటుంది. బాల్స్ గేమ్లో నిఖిల్ అండ్ అభయ్ వస్తారు ఇద్దరు.
సో అక్కడే సోనియాకి మాట్లాడమంటే లోపానికి స్టార్ట్ మాట్లాడుతుంది. రూల్స్ ముందే చెప్పచ్చు కదా, రూల్ బుక్ చదువుకోవచ్చు కదా. ఆమెకి తెలియదు. ఫస్ట్ సరే బాక్స్లోనే ఉండాలి, బాక్స్లో ఉన్నాయే కౌంట్ చేస్తాం అని చెప్పుకుంటే అయిపో. వాళ్ళకు క్లారిటీ ఇచ్చి ఆల్రెడీ సంచాలక విషయంలో ఫస్ట్ నుంచి గొడవ అయితేనే ఉన్నాయి. సంచాలక క్లారిటీగా లేడు కాబట్టి క్లాన్కి మొత్తం డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు ఈమె పాయింట్స్ ఈమె క్లారిటీగా చెప్పుకుంటే అయిపోతుంది కదా, ఏం చెప్పదు. అట్లా మళ్ళీ నిఖిల్ అసలు యాక్చువల్ బయటికి రావద్దు అంటే నిఖిలే బయటకు వస్తాడు ఫస్ట్. ఆ బయటకు వస్తుంటేనే అది ఇరిగిపోతుంది. తర్వాత అబ్బాయి కూడా 2-3 టైమ్స్ వస్తాడు. యష్మి అయితే చాలా మంచిగా ఉంటుంది. ఈమె అప్పుడు అట్లా వేసింది, ఇప్పుడు అట్లా వేసింది, ఫేక్ సంచాలకు కూడా రాంగ్ ప్రూవ్ అయిందని చెప్పేసి యష్మి తిడుతూనే ఉంటుంది. నెక్స్ట్ సోనియా అసలు ఏమనలేకపోతే ఆమె అరుస్తూనే ఉంటుంది. సోనియా పక్కకుండా సైలెంట్గా కూర్చుంటుంది. నాకైతే యష్మి పేరుకి నచ్చలేదు అని చెప్పి ఇప్పుడైతే నచ్చుతుంది. ఎందుకంటే సోనియాకి రాంగ్లో అఫ్కోర్స్ ఆమె పాయింట్స్ మీద ఆమె క్లారిటీగానే ఉన్నాయి చెప్పాలంటే. ఇట్స్ ఓకే. ఇది ఈరోజు రివ్యూ. ఓకే బాయ్. మరి అరే మర్చిపోయాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.